30 ఏళ్లు నేనే సీఎం, మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నారని అన్నారు. రాజకీయాలు వదిలి లండన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నెమ్మదిగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని కూడా కొందరు జోస్యం చెప్పారు. కానీ అక్కడున్నది జగన్, వెనక్కు తగ్గేదేలే. ఇలా లండన్ నుంచి తిరిగొచ్చి అలా శ్రేణుల్లో ఉత్సాహం నింపారు వైఎస్ జగన్. మొదటి విడతలో ప్రజల కోసం ఎక్కువ పనిచేశానని, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని అంగీకరించిన జగన్ ఇకపై కార్యకర్తల కోసం పనిచేస్తానని, తాను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో కూటమి సర్కారు కళ్లారా చూస్తుందని సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ ప్రకటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ ఒక్కసారికి కూటమికి అవకాశం ఇచ్చామని, ఆ తర్వాత నుంచి ఏకధాటిగా 30 ఏళ్ల పాటు మనమే పాలిస్తామని జగన్ చాలా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు తనే సీఎం అని ప్రకటించుకున్నారు. నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం. నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. మీడియా ముందుకు జగన్. ఇవాళ ఉదయం 11 గంటలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం. సిపిఐ రామకృష్ణ చంద్రబాబుకు బహిరంగ లేఖ. సీఎం చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. లేఖలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఏపీకి విడుదలైన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై సిట్ విచారణ చేపట్టనుంది.